వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరులో ఘనంగా సింహపురి స్వర్ణకార కార్మిక సంఘం 13వ వార్షికోత్సవం జరిగింది. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వచ్చిన వెంటనే స్వర్ణకార కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం కొరాడ వీధిలోని సింహపురి స్వర్ణకార కార్మిక పరస్పర సహాయ సహకార సంఘం కార్యాలయంలో సంఘ నాయకులు సంఘం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ, శాంతిలాల్ జ్యువెలరీ అధినేత జైన్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని సంఘ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నారాయణ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి అభినందించారు. తొలుత పలువురు సంఘ నాయకులు స్వర్ణకారుల సహకారంతో స్వర్ణకార కుటుంబంలోని మహిళలకి కుట్టు మిషన్ను అందజేశారు. కూడా ఎంత కష్టపడి మీకోసం వీళ్ళు ఉన్నారు అనే దానికి మీరు కూడా వీళ్ళకి ఎంత వరకు న్యాయం చేయగలరో 100% మీరు వీళ్ళకి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అందరూ కూడా ఒకటే తాటి మీద సార్ చెప్పినట్టు అది సమస్య అయినా మంచి అయినా చెడ్డ అయినా కలుపుకొని పోవడమే మనకు తెలిసింది. ఏ రోజైనా సరే మిమ్మల్ని కలవడానికి డైరెక్ట్ యాక్సెస్ కావాలని మీరు కోరుకుంటారు. మీ దాకా రావాలంటే కొన్ని మెట్లు ఎక్కి రావాలని కొంతమంది ఇది ఇప్పుడు డైరెక్ట్ గా మిమ్మల్ని కలవడానికి ఒక అవకాశం కనుంటే సమస్యను డైరెక్ట్ గా మీకు ఓకే సార్. సహాయం కావాలన్నా మీరు సంఘం యొక్క సభ్యులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. మరియు ఈరోజు గెస్ట్గా విచ్చేసిన గెస్ట్ అనమాట ఏమంటారు విచ్చేసిన శాంతిలాల్ జ్యువెలరీ జైన్ గారికి మరియు అనురాధ గారికి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం మిమ్మల్ని ఈ వార్షికోత్సవం 13వ వార్షికోత్సవం 2011లో ఎస్టాబ్లిష్ చేశారన్నారు. ఇది ఇప్పుడు మనం 2024కి వచ్చాం. అంటే 13వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అది రాష్ట్రంలో డిసైడ్ అయింది. ఖచ్చితంగా సమస్యలు అనేవి ఉన్నాయి, లేదని అంటాం లేదు. వాటిని మ్యాక్సిమం తీర్చడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ మాట్లాడతాను. ఈ మధ్య నేను ఎక్కువగా తిరగటం కూడా మీ అందరికీ తెలుసు. స్లమ్ ఏరియాస్, చిన్న చిన్న ఎంప్లాయీస్ ఇట్లా వర్క్ చేసుకునే ఏరియాస్లో చాలామంది స్వర్ణకారులు కలవటం జరిగింది. ఏదైతే ఈ పనులు చేసుకుంటున్నారో వాళ్ళు ఎందుకు మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో అడిగాను. ఎందుకు ఇబ్బందిని కూడా అడిగితే కూడా నెలంతా కూడా వర్క్ ఉండదు అని చెప్పారు. దానికి కారణాలు కూడా అడిగాను. వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. ఒకటి ఎక్కువ కావటం, ఒకటి మెంబర్స్, రెండవది వచ్చి ఇప్పుడు మిషనరీ కొంత వర్క్ జరుగుతుందంట కదా, ఇలా వాటి వల్ల యాక్చువల్గా మాకు వారంలో 6 రోజులు పూర్తిగా